పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కొందరు సోషల్ మీడియాలో మైసూర్ పాక్ వంటి స్వీట్ల పేర్లలో పాక్ అనే పదాన్ని తీసేయాలని ప్రచారం చేశారు. ఈ ఆలోచన జైపూర్లోని ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్ కూడా బాగా నచ్చింది. వెంటనే ఆమె తన దుకాణంలో కొన్ని స్వీట్ల పేరును మార్చేశారు. మైసూర్ పాక్ను మైసూర్ శ్రీగా, మోతీ పాక్ను మోతీ శ్రీగా, ఆమ్ శ్రీ ఆమ్ పాక్ను ఆమ్ శ్రీగా, గోండ్ పాక్ను గోండ్ శ్రీగా మార్చారు. అలాగే స్వర్ణం భాషం పాక్, చాందీ భాషం పాక్లకు కూడా స్వర్ణశ్రీ, చాందీశ్రీగా మార్చారు. అంజలి జైన్ ఏమంటున్నారంటే, దేశభక్తి కేవలం సరిహద్దుల్లో సైనికులకే పరిమితం కాదు, ప్రతి పౌరుల్లోనూ దేశం పట్ల ప్రేమ ఉండాలి, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. వాస్తవానికి పాక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దీనిని పాక్ అంటే వండటం లేదా పాకం కట్టడం అంటారు. చక్కెర లేదా బెల్లంతో చేసే తీపి పదార్థాలను కొన్ని భాషల్లో పాకం అంటారు. ఈ పదానికి పాకిస్తాన్తో దేశంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ పలికేటప్పుడు ఆ దేశం పేరును గుర్తుకు తెస్తుండడంతో ఈ మార్పు చేసినట్లు అంజలి జైన్ తెలిపారు. అదేవిధంగా శ్రీ అనే పదం శుభానికి గుర్తని పాక్ తీసేసి శ్రీ అని పెట్టామని చెప్పారు.